నేరాలకు పాల్పడేవారు కొత్త కొత్త పద్ధతులను ఆశ్రయిస్తూ ఉంటారు. గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిందితులు మనుషులు చంపటానికి ఆముదం విషాన్ని ఎంచుకున్నారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. అరెస్టైన వారిలో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. కెమిస్ట్రీలో తన పరిజ్ఞానాన్ని వాడి ఆముదం గింజల నుంచి విషం సేకరిస్తున్నారన్నది గుజరాత్ పోలీసుల ఆరోపణ. అయితే ఆ విషాన్ని ఎలా ప్రయోగించాలని వారు అనుకున్నారో తెలియదు. ఆముదం గింజల నుంచి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పి నుంచి దీన్ని తీస్తారు. ఇది చిన్న మోతాదు కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఇది రసాయన ఆయుధ జాబితాలో కూడా ఉంది. రసాయన శాస్త్రపరంగా రైసిన్ అనేది ఒక లెక్టిన్, అంటే కార్బోహైడ్రేట్ తో బైండ్ అయి ఉన్న ప్రోటీన్. రైసిన్ తెల్లని పిండిలా ఉంటుంది. ద్రవ ఘన రూపాల్లో కూడా చేయవచ్చు. గాలి, నీరు, ఆహారంతో కలిసి నోటి ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, పీల్చడం ద్వారా, కంటి ద్వారా, గాయాల ద్వారా కూడా ఇది శరీరంలోకి వెళ్ళగలదు. చర్మం ద్వారా కూడా రైసిన్ ప్రమాదకరంగా మారుతుంది. దీనికి వాసన, రుచి ఉండదు. అందుకే అది ఆహారంలో కలిసిన విషయాన్ని ఎవరూ గుర్తించలేరు. రైసిన్ శరీరంలోకి ఇంజెక్షన్ చేస్తే తీసుకున్న కొన్ని గంటలు లేదా రోజుల వరకు ఏ భౌతిక లక్షణము కనిపించకపోవచ్చు. ఆ తరువాత ప్రభావం మొదలవుతుంది. రైసిన్ విష ప్రభావం మొదలైన తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్య మరణించే అవకాశం ఉందని దీనికి నేరుగా విరుగుడు లేదు. అయితే ప్రథమ చికిత్స చేసి వీలైనంత తొందరగా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. పరిస్థితి తీవ్రతను బట్టి చికిత్స అందించాలి. ఇక ఈ విషయంతో ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే ఒక ఫేమస్ హత్య జరిగింది. బల్గేరియా కమ్యూనిస్ట్ పాలన నుంచి తప్పించుకుని లండన్ లో జీవిస్తున్న జార్జ్ మార్కోవ్ అనే వ్యక్తి హత్య రైసిస్ ద్వారా చేసిన ఏకైక హత్యగా తేలింది. ఇది 1978లో జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక గొడుగుతో ఆయన్ను గుచ్చాడు. తొడలో నొప్పి అనిపించింది. రాత్రికి జ్వరం వచ్చింది. 4 రోజుల తర్వాత మరణించారు. అప్పటికి ఆయన మరణానికి కారణం అర్థం కాలేదు. రైసిన్ విషంతో నింపిన చాలా చిన్న లోహపు గొట్టం లేదా గుళిక అయిన మరణానికి కారణమని విచారణలో తేలింది. బల్గేరియాతో పాటు సోవియట్ కేబీజీ ఇందులో భాగస్వామి అని ఆరోపణలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం నాటికే ఈ రైసిన్ వాడకం ఉంది. అనేక మార్లు రైసిన్ ని ఉపయోగించి ప్రత్యర్థులను చంపాలని, హాని చేయాలని ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ఎన్నో కుట్రలను ప్రపంచవ్యాప్తంగా పోలీసులు భగ్నం చేశారు.